హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కే9. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సలార్ పార్ట్ 1లో పార్ట్ 2 లింక్స్ ఏమేమి నేను చెప్పబోతున్నా. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అన్నిటికన్నా ముందు కొన్ని సీక్రెట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దారా ఏమయ్యాడు? వరదరాజ మన్నారికి దేవరతకి ఎందుకు అంత బద్ధ శత్రుత్వం అయ్యింది? మూవీ మొత్తానికి రాజమన్నార్ చనిపోతాడా లేదా? మహారా టెరిటరీలో ఎందుకని బరీ ఆడవాళ్ళే ఉన్నారు, మగవారు లేరా? బిలాల్ ఎందుకు దేవా దగ్గరే ఉన్నాడు? పండిత్కే ఎందుకని అంత ఎలివేషన్ ఇస్తున్నారు? ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. మీరైతే చూడదాకా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ చెప్తాను. ముందుగా దేవా ఎందుకని 7 ఏళ్ళ దాకా దాక్కొని ఉండాలి? మొదటి పాయింట్. ఎందుకని ఊరు తర్వాత ఊరు మారుతూనే ఉండాలి? బిలాల్ అంటాడు ఎయిర్పోర్ట్ నువ్వు రాలేవు అని. ఎందుకు రాలేడు? 7 ఏళ్ళుగా ఎందుకు వాళ్ళ అమ్మ దేవాని దాచిపెట్టు ఉంటుంది? దేవా వాళ్ళ అమ్మ దేవాని ఎందుకని 7 ఏళ్ళ దాకా దాచిపెట్టి ఉంటుంది? ఇంకో రూమర్ కూడా జరుగుతుంది సీక్రెట్గా, పార్ట్ 2లో అయ్యగారు ఉంటారు అని. అయ్యగారు అంటే మీకు తెలుసు కదా, అఖిల్. కానీ ఈ విషయంలో మీరు గమనించండి, ఎలక్షన్ మాత్రం జరుగుతూ ఉంటాయి. అయితే రాజమన్నారు ఏమవుతాడు? చనిపోయాడా? శ్రీకాంత్ కూతుర్ని ఎందుకని ఇండియాకి రావద్దు అంటాడు? తన భార్యను కూడా ఇండియాకి రానికుండా చేస్తుంటాడు. ఎందుకని? తన కూతుర్ని 7 ఏళ్ళ దాకా ఎందుకు దాచాలి? కృష్ణకాంత్ కూతురికి దేవాకి ఏం సంబంధం ఉంది? దేవానే ఎందుకు కృష్ణకాంత్ కూతురుని కాపాడాలి? సంబంధం ఏమైనా ఉందా? బిలాల్ శృతిహాసన్కి ఒక మాట చెప్తాడు, నువ్వు ఎవరో అమ్మకు తెలియకూడదు అని చెప్తాడు. కరెక్టే కాదు? నువ్వెవరో తెలిస్తే ఏమవుతుంది? దేవా వాళ్ళ నాన్నకి కొండంత రాజ్యం ఉండగా దేవా ఎందుకు మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు? మీకు చూసుకుంటే కనుక దారా అయితే దారాని చంపింది ఎవరో తెలియదు, దారా చనిపోయాడో లేదో కూడా తెలియదు. దారా ఒకవేళ దేవా వాళ్ళ నాన్నగారు అన్న అయి ఉంటే, లేదా తమ్ముడు అయి ఉంటే, లేదా నాన్నే అయి ఉంటే, ఇది మాత్రం సస్పెన్స్. చాలా అంటే చాలా సస్పెన్స్ ఇది. దేవా వాళ్ళ నాన్న ఎవరు? దారానా లేదా ఇంకెవరు? దేవ శౌర్యాంగి పర్వానికి చెందినవాడా లేదా మన్నార పర్వానికి చెందినవాడా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు ఇంకో పాయింట్ గమనించండి, దేవ వాళ్ళ అమ్మ 6 అయిన తర్వాత చాలా అంటే చాలా భయపడుతుంది. దేవ 6 తర్వాత దాటి వస్తే చాలా అంటే చాలా తిడుతూ కొడుతుంది. ఎందుకని? దేవ 6 తర్వాత వస్తే ఏమైనా అవుతుందా? క్వశ్చన్ మార్క్. అంతకుముందు దేవ ఏమైనా వైలెంట్ మ్యాన్గా ఉండేవాడా? మీరు గమనించారు లేదో, సీల్ని సృష్టించింది దేవానే, సీల్ని ఆపింది దేవానే. కరెక్టా కదా? సీల్ని చూస్తేనే అంతగా భయపడేవాళ్ళు, దేవాన్ని చూస్తే ఇంకెంత భయపడాలి? దేవా అసలు వైలెంట్ మ్యాన్ ఆఫ్ ది కాన్సార్. వరదరాజ మన్నార్ దేవరత ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఎందుకు అలా మారారు? రాజ్యం కోసమా లేదా వరదరాజు వాళ్ళ నాన్నని రాజమన్నారిని చంపిన దానిక? ఇంకో విషయం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. శౌర్యాంగ పర్వంలో దారాకు రావాల్సిన కుర్చీని రాజమన్నారు లాక్కుంటాడు. అయితే మీరు చూసుకుంటే కనుక దారా ఏమవుతాడో తెలియదు, దారాని ఎవరిని చంపారో కూడా తెలియదు. అయితే రాజమన్నారికి మాత్రం ఆ కుర్చీ లభిస్తుంది. ఎందుకని? ఇదైతే చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. పండిత్కి చాలా అంటే చాలా ఎలివేషన్ తెచ్చారు. రుద్ర ఎందుకని పండిత్నే పిలిపించాలి? మీకు ఇంకో విషయం తెలుసుకోండి, రాజమన్నారికి తెలుసు పండిత్ ఎవరని, పండిత్ ఏమి చేయగలడు అని కూడా తెలుసు. రుద్రాకి పండిత్కి ఏం సంబంధం? బుర్ర అయితే చాలా వేడెక్కిపోతుంది. సలార్ పార్ట్ 2 లింక్స్ చూస్తుంటే చాలా అంటే మైండ్ అంటే డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇంకా వైలెంట్గా ఉంటుందా కాన్సార్ సిటీ? పర్వాలు మాత్రం 3 ఉన్నాయి, గనియార్ తెగ, శౌర్యాంగ తెగ, మన్నార్ తెగ. ఆల్రెడీ రంగా చనిపోయాడు, ఇంకా కొంతమంది చనిపోయారు, పేర్లు నాకు వస్తాలే.
మీరు చూసుకుంటే గనుక చాలా బలమైన ఆర్మీస్ కూడా తెచ్చుకుంటారు. చివరిలో చాలా అంటే చాలా బలమైన ఆర్మీస్ కూడా తెచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూసుకుంటే గనుక మన్నార్ టెరిటరీలో ఇప్పుడు ఆర్మీస్ అనేది తెచ్చుకుంటారు. నారంగ్ వాళ్ళు రష్యన్స్ తెచ్చుకుంటారు. కూరుంగ్ వాళ్ళు సిబేరియన్ తెచ్చుకుంటాడు. వరదరాజ మన్నార్ వచ్చేసి దేవాన్ తెచ్చుకుంటాడు. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. బట్ మనకి అయితే కొంచెమే చూపించారు. పార్ట్ 2 అయితే ఇంకా చాలా వైలెంట్‌గా ఉంటుంది. పార్ట్ 2 అయితే ఇంకా చాలా చాలా వైలెంట్‌గా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం అండి, మీరు గమనించారో లేదో మహారా టెరిటరీలో మాత్రం మగవాళ్ళు మాత్రం లేరు. బరీ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు మహారా టెరిటరీలో. భారవ శౌర్యాంగ పర్వానికి చెందినవాడ. ఎందుకని మన్నార్ తెగలో ఉన్నాడు? నిజమైన శౌర్యాంగి ఎవరు? బలమైన ఆర్మీ అంటే ఈ టెరిటరీలో శౌర్యాంగ పర్వం. ఇదైతే ఖచ్చితంగా చెప్తా. ఈ సలార్ టెరిటరీ అనే దాంట్లో సలార్ అనే పెద్ద మూవీ యూనివర్స్లో టెరిటరీస్ 3 ఉన్నాయి కదా. మన్నార్ తెగ, గనియార్ తెగ, మరి శౌర్యాంగ తెగ. ఈ మూడిట్లో నాకు తెలిసినంతగా శౌర్యాంగ పర్వం జాస్తి వైలెంట్ అనుకుంటా. చాలా బలమైన ఆర్మీ అంటే శౌర్యాంగది. బట్ మనకు చూపించింది మాత్రం మన్నార్ తెగ చూపించారు. క్లైమాక్స్ విషయంలో అయితే మనకు చాలా హింట్స్ కూడా ఇచ్చిపెట్టారు. మీకు ఇంకోటి కూడా గమనించడంలో ఇంకోటి అయితే చాలా పెద్ద విషయం అంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఇదే నడుస్తుంది. ఓటింగ్ ప్రభావంలో 4 ఓట్లు ఓంకి వస్తాయి. అయితే 4 టెరిటరీలో ఓంకు ఉన్నాయా? మీరు చూస్తే ఓము, రుద్ర, పండిత్ వీళ్ళంతా ఒక వైపు ఉంటారు. రాజమన్నారు, వరదరాజమన్నారు సపరేట్ అవుతారు. ఇంకా చాలా సపరేట్ అవుతారు. రాజారామ సపరేట్ అవుతుంది, రాజమన్నారు సపరేట్ అవుతారు. ఇలా ఒక్కోరు వాలి సపరేట్ అవుతాడు, చీకా సపరేట్, వాలి, చీకా వీళ్ళంతా కొంతమంది సపరేట్ అయ్యి అంటే చాలా చూస్తారు. వాలి గన్స్ అయితే తెచ్చుకున్నాడో టెరిటరీ మీద యుద్ధానికి అయితే వెళ్ళడానికి. ఇంకా చాలా విషయాలు జరిగాయి. పార్ట్ 2లో మనకు వైలెంట్గా చూపించారో, పార్ట్ 2కి వైలెంట్ ఎంత కావాలో అంత పార్ట్ 1లో చూపించారో, పార్ట్ 2కి ఇంకా వైలెంట్గా చూపించాలని చూస్తున్నారు. ఈ మూవీ మొత్తానికి ప్రభాస్ డైలాగ్స్ మాత్రం చాలా తక్కువ. మీరు చూసుకుంటే కనుక టోటల్ మూవీ రన్ టైం వచ్చేసి ఎలా అయినా తక్కువ 3 అవర్స్ ఉంటాయి. అవునా కదా? బట్ ప్రభాస్ డైలాగ్స్ మాత్రం 3 నుంచి 4 నిమిషాలు ఉన్నాయి. బట్ హౌ వైలెంట్ మ్యాన్ యాక్షన్స్ సూపర్ అంటే సూపర్. 4 హైలైట్ సీన్స్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ పిచ్ అంటే కేక. ఎలా అంటే ఫస్ట్ కోల్మైన్ ఫైట్ ఒకటి, తర్వాత ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, కాటారమ్మ ఫైట్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్. అదిరిపోయింది పో. 4 ఫైట్లు చింపి పడేశాడు ప్రభాస్ గారు. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్గా ఉంది. ఓటిట్లో అయితే దులిపేస్తుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ NK Naveen.